వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. సో ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ని చూడబోతున్నాము. హైదరాబాద్ కి అత్యంత చేరువలో, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేటటువంటి ప్రాజెక్ట్సే మనందరికీ కూడా కావాలి. అలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ని ఈ రోజు మనం చూడబోతున్నాము. సో ఆ ప్రాజెక్ట్ ని మీకు పరిచయం చేయడం కోసం నేను వచ్చేసాను ముంబై హైవేకి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే పటాన్ చెరువు ఎగ్జిట్ రోడ్ లో ఉన్నాను. ముంబై హైవేలో మన ప్రయాణం సాగుతుంది. సో ఎగ్జాక్ట్ గా అది ఎక్కడుంది ఆ వెంచర్, అలాగే ఎట్లాంటి ఎమ్యూనిటీస్ కానీ లేకపోతే ఎట్లాంటి అప్రూవల్స్ ఉన్నాయి అనేది వెళ్తూ తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఇందాక మనం రుద్రారం చూసాము. ఎడ్యుకేషనల్ హబ్ గా అది ఆ ప్రాంతం మొత్తం డెవలప్ అయింది అని చెప్పుకున్నాం. జస్ట్ అక్కడి నుంచి ఒక 2 నిమిషాల డ్రైవ్ లోనే మనం ఎంప్లాయ్మెంట్ జోన్ లో ఉన్నామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని ఎంప్లాయ్మెంట్ జోన్ గా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే తోషిబా అనే ఇంటర్నేషనల్ కంపెనీ కూడా ఇక్కడ ఉంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ విభాగం ఇక్కడ ఉంది. సో అలాగే దీనికి దగ్గరలోనే MSN అని ఇట్లా రకరకాల ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఉండటం చేత ఈ ప్రాంతం మొత్తం డెఫినెట్ గా డెవలప్ అయింది. అందుకే ఈ హైవే కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ నుంచి మరికొద్ది దూరంలోనే ఇవాళ మనం చూడబోతున్నటువంటి వెంచర్ ఉంది. మరి వెళ్తూ మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. రుద్రారం అనే ఏరియా నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ లోనే మనం కవలంపేట అనే ప్రాంతానికి రీచ్ అయ్యాము. సో చూస్తున్నారు కదా, ఇది ముంబై హైవే. సో ఓవరాల్ గా పటాన్ చెరువు ఎగ్జిట్ రోడ్ నుంచి జస్ట్ 15 minutes డ్రైవ్ లోనే ఈ రోజు మనం చూడబోతున్నటువంటి ఆ వెంచర్ కి వచ్చేసాము. సో ఇక్కడ ఈ కవలంపేట అనే ఏరియా దగ్గర నుంచి లెఫ్ట్ కి మనం వెళ్తాము. జస్ట్ 1 kilometer లోనే ఆ వెంచర్ ఉంటుంది. మరి ఆ వెంచర్ ఎలాంటి డెవలప్మెంట్స్ తో ఉంది, అలాగే ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తోంది, ఎలాంటి ప్రైస్ లో మనకి అవైలబుల్ గా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామా? లెట్స్ గో. వచ్చేసాం. ఈ రోజు మనం చూడబోతున్నటువంటి వెంచర్ ప్రకాష్ గ్రూప్ వారు చేపట్టినటువంటి సురద్రు సింప్లెక్స్ హౌసింగ్ ప్రాజెక్ట్. సో ఇది మొత్తం విల్లా ప్లాట్స్ అండ్ విల్లాస్ కోసం చేస్తున్నటువంటి మెగా ప్రాజెక్ట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఏరియాలోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది 100 ఎకరాల్లో డెవలప్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్. ఇది HMDA అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. సో మరి లోపలికి వెళ్ళి డీటెయిల్డ్ గా అసలు ఈ వెంచర్ ఎట్లాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వబోతోంది, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం రండి. సో మరి ముందుగా చూసుకున్నట్టయితే ఈ వెంచర్ కి సంబంధించిన ఆర్చ్ కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే HMDA నార్మ్స్ ప్రకారం లోపల చేయాల్సినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయని మనకి తెలుస్తుంది. లోపలికి వెళ్దాము, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం.
సో సురద్రు వెంచర్ లోపలికి మనం వచ్చేసాము. ఆర్చ్ నుంచి లోపలికి వస్తే ఇది మొత్తం 60 feet రోడ్. సో మధ్యలో డివైడర్ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది మొత్తం ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 and 30 feet కూడా ఇవ్వబోతున్నారు. సో ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద పార్క్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పార్క్, అక్కడ ఒక పార్క్, మొత్తం ఇదంతా కూడా పార్క్. సో ఎంట్రన్స్ చక్కటి గ్రీనరీతో మంచి వైబ్ తో ఈ వెంచర్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో లోపల విలా ప్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మనం ఇంటర్నల్ రోడ్స్ లోకి వచ్చాము. ఇందాకే చెప్పుకున్నట్టుగా 30 and 40 feet ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి. సో ఇరు పక్కల కూడా చూసుకుంటే కబింగ్ స్టోన్స్ తోటి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఎవ్రీ ప్లాట్ కి కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగే వాటర్ కోసం కూడా పైప్ లైన్ కూడా వేస్తున్నారు ప్రతి ప్లాట్ కి సపరేట్ గా. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తూ ఉన్నారు. ఆబ్వియస్ గా ఎలక్ట్రిసిటీ కూడా డెఫినెట్ గా ఉంటుంది. అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. ఎంటైర్ 100 acres ఈ వెంచర్ లో చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియాని సపరేట్ గా చేస్తున్నారు. ఇవి జాగింగ్ ట్రాక్స్ గా, వాకింగ్ ట్రాక్స్ గా కూడా చేయబోతున్నారు. సో ఇరుపక్కల కూడా గ్రీనరీకి డెఫినెట్ గా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఇరుపక్కల కూడా ప్లాంటేషన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 acres లో డెవలప్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఈ రోడ్స్ అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్ రాబోతున్నాయి. అలాగే 100% వాస్తుతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు ఈ వెంచర్ని. అలాగే ఇది ఓన్లీ ప్లాట్స్ మాత్రమే కాదు, విల్లాస్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో విల్లాస్ అంటే డెఫినెట్ గా రకరకాల ఎమ్యూనిటీస్ అనేవి చూస్తారు కాబట్టి మరి ఏమేమి ఇస్తున్నారు విల్లాస్ కోసం ఎమ్యూనిటీస్ అనేవి ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో విల్లా ప్రాజెక్ట్ అంటే ఇందాక అనుకున్నట్టుగా డెఫినెట్ గా ఎమ్యూనిటీస్ అనేవి అన్ని చూస్తారు. సో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు విల్లాస్ కన్స్ట్రక్ట్ చేయడంతో పాటు ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, కాన్ఫరెన్స్ హాల్, బ్యాంక్వెట్ హాల్, మెడిటేషన్, అలాగే యోగా సెంటర్స్, పెద్ద క్లబ్ హౌస్, అందులో కెఫెటేరియా, డైనింగ్ ఏరియా, ఇట్లా అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ విల్లా ప్రాజెక్ట్లో డెఫినెట్గా ఉండబోతున్నాయి. సో అలాగే ఇండోర్ గేమ్స్ లో భాగంగా బ్యాడ్మింటన్ కోర్ట్ ని కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో ఓవరాల్ గా అన్ని ఎమ్యూనిటీస్, అన్ని సదుపాయాలు కూడా ఈ సురద్రు అనే వెంచర్ లో డెవలప్ చేయబోతున్నారు. సో మెగా గేటెడ్ కమ్యూనిటీగా రాబోతున్నటువంటి ఈ వెంచర్ డెఫినెట్ గా హైదరాబాద్ కి అత్యంత చేరువలో ఉన్నటువంటి వెంచర్, పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. ఎవరైనా ఈ హైదరాబాద్ కి చుట్టుపక్కల అంటే కొంత దగ్గరలో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది సురద్రు. ఇక ప్లాటింగ్ సైజెస్ గురించి మనం మాట్లాడుకుంటే 150, 187 and 208 సైజెస్ లో ప్లాట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఇది HMDA అండ్ RERA అప్రూవ్డ్ వెంచర్ కాబట్టి 80% లోన్స్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో ఇక ప్రాజెక్ట్ సరౌండింగ్ హైలైట్స్ గురించి ఒకసారి చూద్దాం. సో ముంబై హైవేలో వన్ ఆఫ్ ద హైలైట్స్ ఏంటి అంటే టక్కున చెప్పేటటువంటి పేరు కంది IIT కదా. అయితే ఈ వెంచర్ కంది IIT దాటిన తర్వాత కాదు, కంది IIT కంటే ముందే ఉంది. అంటే హైదరాబాద్ నుంచి కంది IIT మధ్యలో ఉంది ఈ వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఇక గీతం యూనివర్సిటీ నుంచి జస్ట్ 5 minutes జర్నీ మాత్రమే. అలాగే ఇస్నాపూర్ జంక్షన్ నుంచి 8 నిమిషాల ప్రయాణం. ఔటర్ రింగ్ రోడ్ ముత్తంగి ఎగ్జిట్ నంబర్ 3 నుంచి 10 minutes జర్నీ. పటాన్ చెరువు నుంచి 12 నిమిషాల ప్రయాణ దూరం. 18 నిమిషాల ప్రయాణ దూరంలో BDL అండ్ ODF. 18 నిమిషాల దూరంలోనే BHEL. 30 నిమిషాల దూరంలో హైటెక్ సిటీ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. 50 నిమిషాల ప్రయాణ దూరంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ముంబై హైవేకి అత్యంత చేరువలో ఉంది ప్రాజెక్ట్ అని మనం ఇందాకే తెలుసుకున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా ఇస్నాపూర్ వరకు మెట్రోని కూడా అనౌన్స్ చేసింది. మెట్రో వన్స్ వచ్చిందంటే కనెక్టివిటీ ఇంకెంత ఈజీ అవుతుందో నేను చెప్పనే అవసరం లేదు. సో ఆల్రెడీ ఇక్కడ ప్లాట్స్ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే ప్రకాష్ గ్రూప్ కి 1500 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఓన్లీ ప్లాట్స్ మాత్రమే కాదు, విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఈ సురద్రు ప్రాజెక్ట్ లో. అయితే ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది త్రిదండి చిన్నజేరు స్వామి గారు. ఆయన చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. చాలా వైదికంగా ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకుంటున్నాం అంటే డెఫినెట్ గా దానికి భూమి పూజ శాస్త్రీయంగా మనం అన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాం. కానీ ఈ కంపెనీ వాళ్ళు ముందుగానే అవన్నీ చేశారు. ఒక్కసారి ఆ లాంచింగ్ కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. సో మరి సురద్రు ప్రాజెక్ట్ గురించి ప్రకాష్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.
బాంబే హైవేలో ఇన్వెస్ట్మెంట్ అనేది 1-4 అప్రిషియేషన్ క్రియేట్ చేస్తేనే మనం ఫస్ట్ నుంచి ప్రూవ్ చేసాం. ప్రీవియస్లీ చేసిన మా వెంచర్లో ఇస్నాపూర్ వెంచర్ కానీ, ఇందిరేశం కానీ, రామేశ్వరం బండ్లో చేసిన వెంచర్, రుద్రారంలో చేసాం. తర్వాత కందిలో 4 వెంచర్లు కంప్లీట్ చేసాము. ఈ వెంచర్లన్నింటిలో కూడా మన కస్టమర్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళకి మంచి అప్రిషియేషన్ క్రియేట్ అయినాయి. వెరీ షార్ట్ పీరియడ్లో 2.5 years ఓపిక పడితే డబుల్ ది ప్రైస్ అయినవి కూడా ఉన్నాయి. భూమి మీద పెట్టుబడి అనేది ఎప్పుడూ లాభదాయకమే. భూమి అనేది సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్. అలాగే మనం కూడా మంచి వెంచర్లు ఇచ్చాం. ఇంతకుముందు మెట్రో సిటీ ఐఐటి డెవలప్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా కంప్లీట్ చేసి మనం సక్సెస్ మీట్ అప్పుడు కూడా మనం పోయినసారి మాట్లాడుకున్నాం. అలాగే సురుద్రు కూడా ఇప్పుడు 50% ఆఫ్ ది డెవలప్మెంట్స్ కంప్లీట్ అవుతున్నాయి. సేల్స్ పార్ట్గా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 75% సేల్ కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ మీట్ లా మిమ్మల్ని కలిసినట్టుంటుంది. మా దగ్గర కొన్న కస్టమర్ దేవుళ్ళకి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ విధంగా మనం మాట్లాడుకున్నాం. చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి డెవలప్మెంట్స్. పార్క్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేసాము. ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకో 50 సంవత్సరాలకి నిబంధనలు అయినట్టుగా డెవలప్మెంట్స్ చేస్తున్నాం. మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. మరి ఈ సురద్రు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్ తమ ఫీడ్బ్యాక్ ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చూద్దామా? అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్ వచ్చింది. ఆ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత ఒకసారి వచ్చి చూడండి అని నేను ఒక 3 months కింద చూసాను. చూసిన తర్వాత కొంచెం మెయిన్ రోడ్డుకు 1 kilometer చెప్పినట్టు 1 kilometer ఉంది. ఎగ్జాక్ట్లీ. జనరల్ గా కొంతమంది 3 kilometers ఉండి 1 kilometer అని చెప్తారు. నేను ఆ ఉద్దేశంతో వచ్చాను. అలానే ఉంటుంది అనుకున్నారు. అలానే ఉంటుంది కానీ 1 kilometer ఉంది. ఆ పాయింట్ కి నేను యాక్సెప్ట్ చేశాను. వచ్చి ఇంకా 2 friends వచ్చాము. ముగ్గురం చూసాము. చూసేసి ఓకే నచ్చింది ఇంకా ఇన్వెస్ట్ చేసాము. దాని తర్వాత ఓపెన్ చెప్తున్నాను, యూట్యూబ్ లో కానీ వాళ్ళ వెబ్సైట్ అన్ని సెర్చ్ చేసి 16 years నుంచి వీళ్ళు ఎస్టాబ్లిష్ లో ఉన్నారు. దీని ముందు వెంచర్స్ చూపించాను. నేను ఇన్వెస్ట్ చేశాను. నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పాను, మా రిలేటివ్స్ కూడా చెప్పాను. ముగ్గురు ఇన్వెస్ట్ చేశారు. 3 months లో ఏం లేదు, మామూలు గ్రౌండ్ ఓపెన్ చెప్తున్నాను. తర్వాత పార్క్ మొత్తం పార్క్ సెటప్ చేశారు. ఈ గ్రౌండ్ లెవెల్ చేశారు. ఎక్స్పెక్ట్ కన్నా ఎక్కువ డెవలప్ చేశారని అనిపించింది. బాగుంటుందండి. వీళ్ళు ఇలాగనే డెవలప్ చేసేసి విత్ ఇన్ టైమ్ ఇచ్చేసారు అనుకోండి. మోస్ట్లీ 90% కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తారేమో అనుకుంటున్నాను. సో ముంబై హైవేలో రకరకాల ప్రాజెక్ట్స్ ప్రకాష్ గ్రూప్